కోట మండలంలో బర్గే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మరి జిందాల్ కంపెనీ వాళ్ళు అల్యూమినియం ఇండస్ట్రీ పెట్టడానికి భూసేకరణ కార్యక్రమం జరిగింది. మరి 2005లోనే ఒక ఎంఓయూ చేసుకొని 2006లో వాళ్ళకి కావాల్సిన ల్యాండ్స్ ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా ఐడెంటిఫై చేసి 2007-8కి వచ్చేసరికి మరి ఏదైతే అసైన్ ల్యాండ్స్ ఉన్నాయో అలాగే ప్రభుత్వ భూములు అలాగే ప్రైవేట్ ల్యాండ్స్ అన్నీ కలిపి సుమారు 1166 ఎకరాలు మరి భూసేకరణ జరిగింది. కాకపోతే మరి మీ అందరూ అనేది ఏంటంటే భూసేకరణ పద్ధతిలో జరగలేదు. రెండోది మరి మీ అందరూ చూస్తున్నారు, గత నెల రోజులుగా జిందాల్ నిర్వాసితులందరూ కూడా మరి ఈరోజు జిందాల్ కంపెనీ 2008లో భూమి తీసుకొని ఏదైతే R&R ప్యాకేజ్ ఇస్తామని హామీ ఇచ్చారో, ఏదైతే వారికి ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారో, ఏదైతే షేర్లు ఇస్తామని హామీ ఇచ్చారో అవన్నీ కూడా పూర్తిగా నెరవేర్చలేదు. అలాగే జిందాల్ కంపెనీ వాళ్ళు ఏ రోజు కూడా భూమి మీదకి రాలేదు. ఎప్పుడో 2008లోనో 2009లోనో కొంత మేరకు ఒక 20% 30% కాంపౌండ్ వాళ్ళు టెంపరీగా కట్టి వదిలేశారు. మరి నేటి వరకు రాకుండా మరి గత ప్రభుత్వంలో 2023లోని మళ్ళీ అల్యూమినియం ఇండస్ట్రీ బదులు MSME పార్క్ అని ఒక జీవో తెచ్చి మరి ఆ రోజు నుంచి కూడా మరి రైతులందరూ కూడా యాజిటేషన్ చేయడం జరుగుతూ ఉంది. మరి ఆ రోజే జిందాల్ కంపెనీ దగ్గర సుమారు 21 రోజు మరి నిరాహార దీక్షలు చేసి మరి ఆ రోజున్న ప్రభుత్వంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మరి భూమి పూజ అని అన్నారో మరి అప్పుడున్న ఎమ్మెల్యే గారు అవనండి, ఎంపీ గారు అవనండి, అలాగే గౌరవ మంత్రి గారు బొత్స గారు అలాగే అందరి దగ్గరికి కూడా వెళ్ళి సార్ మాకు అన్యాయం జరుగుతుంది, రైతులకి పూర్తి స్థాయిగా రావాల్సిన ఏమీ కూడా బకాయిలు చెల్లించలేదు కాబట్టి మరి రైతులు అన్యాయం అయిపోతారని చెప్తే మరి అప్పుడున్న పరిస్థితుల్లోని మరి ఆ కార్యక్రమం వాయిదా వేసుకోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. మరి గడిచిన నెల 15 రోజుల నుంచి కూడా జిందాల్ యాజమాన్యం నేరుగా మరి బుల్డోజర్స్ అలాగే JCBలు ట్రాక్టర్లు అన్నీ పెట్టి మరి పంటలన్నీ కూడా తీసేస్తూ అటు జీడి చెట్లు అవనండి, టేక్ చెట్లు అవనండి, చింత చెట్లు అన్నీ కూడా పంటలు నష్టం చేస్తూ మరి వాళ్ళు మళ్ళీ భూమి హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే రైతులందరూ కూడా నిరసన తెలియజేయడం జరిగింది. రైతులందరూ కూడా మిషన్లు అడ్డుకోవడం జరిగింది. అడ్డుకున్న వాళ్ళందరి మీద కూడా మరి బైండ్ ఓవర్ కేసెస్ కూడా పెట్టడం, తర్వాత రైతులందరూ కూడా ఏకమై మరి మేమైతే మాకు అన్యాయం జరిగిందని చెప్పి గౌరవ కలెక్టర్ గారిని మరి కలవడం జరిగింది. అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే గౌరవ కూటమి ప్రభుత్వంలో ఎవరైతే MSME మినిస్టర్ గారు కొండపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారో ఆయన మంత్రి అయిన వారం రోజులకే మీ అందరం కూడా 4 పంచాయతీల్లో ఎవరైతే భూములు ఇచ్చిన రైతులు ఉన్నారో ముఖ్య నాయకులందరూ కూడా సుమారు ఒక 20-30 మంది వెళ్ళి మరి కొండపల్లి శ్రీనివాస్ గారిని కూడా కలిసి అయ్యా జిందాల్లో మీరు MSME పార్క్ పెడతామని జీవో ఇచ్చిందని చెప్తా ఉన్నారు. మరి ఈరోజు పరిస్థితి చూస్తే రైతులకి పూర్తి స్థాయిగా ఇవ్వాల్సిన హామీలన్నీ కూడా నెరవేర్చలేదు కాబట్టి ఒక సమావేశం ఏర్పాటు చేసి గౌరవ రెవెన్యూ డిపార్ట్మెంట్ అవనండి, మీరు అవనండి, మా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు రైతులు కూర్చొని జిందాల్ కంపెనీ వాళ్ళని పిలిచి రైతులకి న్యాయపరంగా ఏదైతే రావాలో అవన్నీ కూడా ఇప్పించవలసిందిగా కోరుతున్నామని చెప్పడం, అలాగే గౌరవ మా ఎమ్మెల్యే గారు లలిత్ కుమారి గారి దగ్గరికి అయితే అవనండి, భర్త గారితో అయితే అవనండి, అందరితో కూడా ఇక్కడ ఈ జిందాల్ కంపెనీ వాడు మాకు ఏదైతే కంపెనీ పెడతాను భూములు తీసుకొని మరి కంపెనీ పెట్టకుండా మరి గత ప్రభుత్వంలో ఒక జీవో తీసుకొని వచ్చి మరి దాని ద్వారా MSME పార్క్ అని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే పరిస్థితే కానీ మరి ఎవరికి కూడా ఇస్తానని హామీలు నెరవేర్చలేదు కాబట్టి రెండోది ఎవరికైనా భూమి ఇస్తే వాళ్ళ కంపెనీ పెట్టకపోయినా దేనికైతే ప్రభుత్వం వాళ్ళకి భూమి ఇచ్చిందో వాళ్ళు పెట్టకపోతే 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ భూములన్నీ తిరిగి రైతులకు కానీ ప్రభుత్వం ఇస్తే ప్రభుత్వం కానీ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని చట్టాలు ఉన్నాయి. అది అందరికీ కూడా తెలుసు. మరి ఆ పద్ధతిలోనే మరి కంపెనీ రాలేదు కాబట్టి ప్రస్తుతానికి 170% మంది రైతులందరూ కూడా ఎవరి పొలాలు వాళ్ళే సాగు చేసుకుంటున్న పరిస్థితి. మరి ఆ పొలాల్లోకి వెళ్తేనే మరి వాళ్ళందరూ అడ్డుకోవడం, ఎవరైతే నాయకులు మరి రైతుల పట్ల మరి సానుభూతితోటి వాళ్ళకి అండగా నిలబడ్డారో వాళ్ళందరి మీద కూడా ఈరోజు బైండ్ ఓవర్ కేసులు కూడా పెట్టిన పరిస్థితి మరి చూస్తూ ఉన్నాం. నెల రోజులు గడిచిన అటు ST కమిషన్కి, SC కమిషన్కి, మరి అలాగే ప్రజావేదిక కావనండి, అలాగే డిప్యూటీ సీఎం గారు కావనండి, అందరి దగ్గరికి కూడా రైతులందరూ కూడా వెళ్ళి మాకు అన్యాయం జరిగిందని చెప్పడం విషయాలన్నీ కూడా ప్రతిరోజు పత్రికలో మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. మరి ఈరోజు నేను విజయనగరం మరి వచ్చి పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణాలు ఏంటంటే నెల రోజులైనా కానీ ఎవరు కూడా స్పందించలేదు అని ఒక బాధ, ఒక ఆవేదన. నేను కూడా భూ నిర్వాసితున్నే. అలాగే నిన్నే మా ఎస్కోట ఎమ్మెల్యే గారు చాలాసేపు, ఒక గంట సేపు కూడా మాట్లాడడం జరిగింది. మరి ఆవిడ చాలా పాజిటివ్గా
రైతులకు ఏం అన్యాయం జరిగింది, రైతులకు ఏం మేలు చేయాలి అన్నీ కూడా మనం మాట్లాడదాం. ప్రభుత్వం కూడా పాజిటివ్గా ఉంటుంది. అలాగే గౌరవ ఎంపీ గారితో, అలాగే అచ్చెన్నాయుడు గారు మంత్రి గారు కూడా మొన్న వచ్చినప్పుడు కూడా అడిగారు, ఈ రైతులకు ఏం చేయాలన్నది సానుకూలంగా పరిష్కరించడం అని ఒక మాట చెప్పడం నిజంగా నిన్న చాలా సంతోషం అనిపించింది. అయినప్పటికీ కూడా ముందుగానే పత్రికా సమావేశం అనుకున్నాం కాబట్టి మరి ఈరోజు పెట్టడం, మరి మేమైతే కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. లీగల్గా కూడా ప్రొసీడ్ అవ్వడం. జనవరి నెలలోనే మరి జిందాల్ కంపెనీ అన్యాయం చేసింది, భూ అంతా కూడా తిరిగి రైతులకే చెందాలని మరి జనవరిలోనే కేసు వేయడం, ఆ కేసుకి కౌంటర్గా మరి ప్రభుత్వం ఆ రోజు భూమి తీసుకొని ఇచ్చింది కాబట్టి ప్రభుత్వం కౌంటర్ వేయడం జరిగింది. అలాగే జిందాల్ కంపెనీ వాళ్ళు ఈ నెలలో 4వ తారీఖుని వాళ్ళు కూడా రిప్లై స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి నిజంగా చాలా ఆశ్చర్యకరమైన విషయాలు ఏంటంటే, ఏదైతే ముందులో రిలీజ్ చేసిన 892 జీవో ఉందో ఆ జీవోలో ఎంత భూమి కావాలి ఇవన్నీ కూడా మరి జిందాల్ కంపెనీకి బదలాయిస్తామని చెప్పారు. అది కూడా పూర్తి స్థాయిగా ఒక సిస్టంలో జరగలేదు అన్నది మా ఆలోచన. ఏదైనా ఒక కంపెనీకి భూమి ఇవ్వాలన్నా లేకపోతే భూమి సేకరించాలన్నా దానికి మరి నోటీసులు ఇవ్వాలి, నోటిఫికేషన్ ఇవ్వాలి, పేపర్ పబ్లికేషన్ ఇవ్వాలి, అవార్డు పాస్ చేయాలి, ఇవన్నీ సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ ఏది ఏ ఒక్కరికి ఉద్యోగం లేదు, అందరికీ గౌరవ వేతనం ఇచ్చారు కానీ ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తా అన్నారు. పోనీ ఇంకా కొంతమంది గౌరవ వేతనం తీసుకుంటున్నారు. రేపు వీళ్ళు ఎంఎస్ఎంఈ పార్క్కి ఎవరికైనా కంపెనీకి అమ్మేస్తే వీళ్ళకి ఉద్యోగం ఎవరు ఇస్తారు? ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ఎవరు బాధ్యత పడతారు దానికి? ఆ ప్రొలాంగా ఉంటుంది కానీ లోపల ఉన్న బాధ, ఆవేదన మా కష్టం అలాగొంది మా రైతుల తరపున. ఇప్పుడు నేను మాట్లాడుతున్న ప్రతి మాట కూడా మా రైతుల తరపున మాట్లాడుతున్న మాటే. మేమేది ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, అధికారులకు వ్యతిరేకం కాదు, కంపెనీలకు వ్యతిరేకం కాదు. జిందాల్ అన్న కంపెనీ మోసం చేస్తుంది కాబట్టి మీ ద్వారా ప్రజలకి, ప్రభుత్వానికి, అధికారులకి తెలియజేయడం కోసం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. త్వరగా ఈ ఇష్యూ రిజాల్వ్ అవుతుందని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రైతులకు న్యాయం జరగాలి, ఇక్కడ కంపెనీలు రావాలి, యువతకి ఉపాధి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. వాళ్ళు 13కి రాలేదు, 15 మందికి రాలేదు అంటున్నారు కదా. నేను చెప్పేది ఏంటంటే, నిర్వాసితులు అందరూ ఎంతమంది అయితే 400 మంది ఉన్నారో, 450 మంది ఉన్నారో, ఏ ఒక్కటి రాపోయినా రానట్టే కదా. వాళ్ళకి ఇస్తానన్న ఇల్లు ఇవ్వకపోయినా, వాళ్ళకి ఇస్తానన్న ఎంప్లాయ్మెంట్ ఇవ్వకపోయినా, వాళ్ళకి ఇస్తానన్న R&R ప్యాకేజీలో ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో అవి ఇవ్వకపోయినా, ఏదైతే షేర్స్ ఏదైతే వాళ్ళు లెటర్ పెట్టారో ప్రభుత్వానికి, మేము ఈ విధంగా షేర్స్ ఇస్తున్నాం, ఇది ఈ 10 రూపాయల షేరు 100 రూపాయలు అవుతుంది, జిందాల్ స్టీల్స్లోని ఇది 1200 అయింది, ఇదేమన్నా కానీ వద్దు అనుకుంటే త్రూ కలెక్టర్ గారి ద్వారా మీకు డబ్బులు వస్తుంది అన్నారు. అదే అవునండి. సో ఆ సిస్టంలో ఒక్కరికి కూడా షేర్ డబ్బు ఇవ్వలేదు. ఆ సిస్టంలో ఏదైతే ఒక కాగితం ఇచ్చారో ఆ కాగితం తీసుకోవడానికి 2 లక్షల రూపాయలు ఇచ్చారు. కరెక్టే, దానికి కూడా మేము ఒప్పుకుంటాం. మేము భూమి దేనికి ఇచ్చాం? జిందాల్ అల్యూమినియం కంపెనీకి ఇచ్చాం భూమి. మిగిలిన విషయాలు పక్కన పెడదాం. ఇప్పుడు ఎంఎస్ఎంఈ పార్క్ ఎవరు పెడుతున్నారు? జిందాల్ కంపెనీ కదా పెడుతుంది. సో ఆ షేర్స్ అక్కడ ఉంచమనండి. మాకు ఆ షేర్స్ అక్కడ ఉంచితే ఎంఎస్ఎంఈ పార్క్లో మా రైతులందరూ కూడా షేర్ హోల్డర్స్ అవుతారు కదా. బలవంతంగా 2 లక్షల రూపాయలు ఎందుకు వేసేయాలి? ఆ ఎంఎస్ఎంఈ పార్కులోనే రైతులందరూ వాటాదారులు అవుతారు, వాళ్ళకి డబ్బు వస్తుంది కదా. ఈరోజు మేమేమంటున్నాం, అదే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం లాగా చేసేసినప్పటికీ కూడా మా అందరికీ కూడా ఇచ్చింది ఈ గవర్నమెంట్ భూమికి ఎన్ఆర్టీ కట్టింది 26 కోట్ల రూపాయలు కట్టారు. జిందాల్ కంపెనీ వాళ్ళు కట్టింది ఈ అసైన్ ల్యాండ్స్కి, ఎంజాయ్మెంట్ ల్యాండ్స్కి 26 కోట్ల రూపాయలు కట్టారు. ఈరోజు అక్కడేమో ఎకరేమో 1 కోటి రూపాయలకి 1.5 కోటి అమ్మే పరిస్థితి. అంటే ఎంతండి? సుమారు 2000 నుంచి 3000 కోట్లు ఎంతైనా అమ్మొచ్చు, దానికి ఏముంది. మరి అందులోని మా రైతులందరికీ వాటా పెడితే రైతులకు ఎంత బెనిఫిట్ వస్తుంది? ఈరోజు డీ పట్టా హోల్డర్ ప్రతి ఒక్కడు కూడా 50% స్టేక్ హోల్డర్ అందులో. అంటే 2,500,000 ఇచ్చారు, ఇంకో 2,500,000 వాళ్ళ వాటా ఉంది కదా. మరి అందులోనే వాటాదారుడే కదా రైతు. అది ఉంచమని మేము అడిగాం. అది ఉంచమంటేనే ఒక ప్రొఫార్మా తయారు చేసి ప్రతి ఈ చదువురాని మా రైతులందరితోటి మీకు డబ్బులు ఇప్పుడు కానీ మీరు తీసుకోకపోతే మీకు ఫ్రీగా షేర్లు ఇచ్చాము. అక్కడ చూస్తే పొల్యూషన్ కంట్రోల్ బోర్డులోనే మాకు షేర్లు ఇచ్చినట్టు కమిట్ అయ్యారు. అలాగే గవర్నమెంట్కి లెటర్ పెట్టారు. అలాగే 2011లోని షేర్స్ టైం అయిపోయింది. 2011లో ఇస్తా ఉన్నది ఇవ్వలేదు కాబట్టి మళ్ళీ కలెక్టర్ గారు 2011లో ఇంకో లెటర్ పెట్టారు. మేము ఇప్పుడు ఇవ్వలేకపోతున్నాం కాబట్టి కంపెనీ కమిన్స్ అయినప్పుడు కానీ, ఐకో రిలీజ్ చేసినప్పుడు కానీ ఈ షేర్స్ అన్నీ ఇస్తాను మళ్ళీ 2011లో కూడా కమిట్ అయ్యారు. కమిట్ అయినట్టు ఆ షేర్లు ఎంఎస్ఎంఈ పార్క్లో ఉంచమనే కదా మేము అడిగాం. అందరూ అంటే ఒక్కొక్క బ్యాచ్ కింద, అంటే కొంతమందికి ఏంటంటే జిరైతీ వాళ్ళు ఒకలాగా, అలాగే కొంతమంది ఎంజాయ్మెంట్లో ఉన్నాడు ఒకలాగా, అసైన్ ల్యాండ్స్లో ఉన్నాడు కొంతమంది ఒకలాగా,
రూపాయి కూడా తీసుకోలేని ఒకలాగా. అలాగే తాటిపూడి నుంచి ఎవరైతే నిర్వాసితుల కింద మా ప్రాంతానికి వచ్చారో వాళ్ళకి మళ్ళీ కూడా నిర్వాసితులు అయిపోయారు. ట్వైస్ రీహాబిలిటేటెడ్ వాళ్ళందరూ చాలామంది ఉన్నారు, చాలా కుటుంబాలు ఉన్నాయి. 2 సార్లు వాళ్ళు రీహాబిలిటేట్ చేశారు. చేస్తే చట్టంలో ఏముంది, అటువంటిది ఎటువంటి పరిస్థితుల్లో అయినా ప్రభుత్వానికి అవసరమైతే చేయొచ్చు, పబ్లిక్ పర్పస్కి అవసరమైతే చేయొచ్చు అన్నారు. దానికి మేము ఒప్పుకుంటాం. కాకపోతే ఈ జిందాల్ కంపెనీ వాడికి ఇవ్వడానికి ఆ పేదలు అందరూ ఎస్టీసే, వాళ్ళ భూములు ఎస్టీస్ ఉన్నారు. వాళ్ళ భూములు ఎందుకు తీసుకోవాలి? ఇస్తే ఏం చేయాలా, వాళ్ళకి డబుల్ది కాంపన్సేషన్ ఇవ్వాలి. ఇప్పుడు ఎకరాకి వీళ్ళకి 2 లక్షలు ఇచ్చారు కదా, వాళ్ళకి 4 లక్షలు ఇవ్వాలి. చట్టంలోనే ఉంది. అలాగే ఎవరికి ఇవ్వలేదు, చట్టంలో ఉంది సార్. మీ న్యాయస్థానాన్ని ఏదైతే R&R ప్యాకేజ్ అవనండి, ఈ జీవోలో కంపెనీ ఇస్తానని అన్నారో అది ఏది కూడా ఇవ్వలేదు. ఈ జీవోస్నే క్వశ్చన్ చేసాం మేము. ఈ జీవో ఏది కూడా గవర్నమెంట్కి వెళ్ళలేదు. ఏదైనా ఎలిమినేషన్ చేయాలన్నా ఏదైనా చేయాలనుకుంటే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కి వెళ్ళాలి. అక్కడి నుంచి ఏదైనా ఒక ఎక్స్ప్రెషే కానీ ఏదైనా కానీ అవార్డు పాస్ చేయాలి అనుకుంటే ఎంపవర్మెంట్ కమిటీ ఉంటుంది, ఎంపవర్మెంట్ కమిటీకి వెళ్ళాలి. అది కూడా జరగలేదు. ఇక్కడ డైరెక్ట్గా ఏంటంటే ప్రభుత్వం చెప్పింది, ఆఫీసర్లు అందరూ జీవోలు ఇచ్చారు, ఆ జీవోని బేస్ చేసుకొని ల్యాండ్ వెనక్కి తీసుకున్నారు. గవర్నమెంట్ MSM పార్క్ పెట్టినా మేమేం వ్యతిరేకం కాదు దానికి. మా రైతులకు ఇవ్వాల్సింది ఏదైతే ఇప్పుడు మీ అందరికీ చెప్పానో, ఈ జీవోలు ఇవన్నీ మీకు ఏది కావాలంటే అది ఇస్తాము. ఆ షేర్ లెటర్ ఒక షేర్ లెటర్ ఒకటి చదివితే మీకు అర్థమైపోద్ది ఎంత మోసం జరిగింది అన్నది. క్లియర్ కట్గా కంపెనీ వాడు గవర్నమెంట్కి రాశాడు, ఇదిగో ఈ షేర్ ప్రతిదీ 10 రూపాయలది, మినిమం 100 రూపాయలు తక్కువ లేకుండా అవుతుంది. అక్కడ జిందాల్ స్టీల్స్లోది 1200 అయింది. మరి అలాగే వీళ్ళందరికీ కూడా వద్దు అనుకుంటే త్రూ కలెక్టర్ మాకు లెటర్ పెట్టుకుంటే మేము కలెక్టర్ గారి ద్వారా వాళ్ళకి డబ్బు ఇస్తామని చెప్పారు. మరి అది జరగలేదే. కంపెనీ డైరెక్ట్గా నేరుగా వేసేస్తే చెల్లుతుందా? చెల్లదు కదా. ఆ షేర్స్ డబ్బు ఏటైంది. అలాగే ఎవరైతే ఇల్లులు పోయిన వాళ్ళు 54 మంది ఉన్నారో అందులో ఒకరికి ఉద్యోగం ఇవ్వలేదే. జీవోలో ఉంది ఉద్యోగం ఇస్తారనేసి వాళ్ళు కమిట్మెంట్ అయ్యారే. ఈ 18 సంవత్సరాలు ఇవ్వలేదు. ఎన్నిసార్లు మేము అడిగినా, ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ చేసినా, ఎన్నిసార్లు గొడవలు పడినా వాళ్ళు ఏ రోజు కూడా దానికి పాజిటివ్గా స్పందించలేదు. మరి గౌరవ కలెక్టర్ గారు మరి అవన్నీ చూసారో లేదో తెలియదు. మేబీ చూడొచ్చు. లేకపోతే కంపెనీ వాడు ఒక బ్రీఫ్ చేస్తే, కంపెనీ బ్రీఫ్ చేసిందే మాట్లాడారేమో అని ఒక పక్క మాకు డౌట్ కూడా ఉంది. కాబట్టి అన్నీ కూడా చదివితే క్లియర్గా అందులోని ప్రతి భూ నిర్వాసితుడికి, ఇల్లు కోల్పోయిన వాడికి కూడా వారికి ఉద్యోగం ఇవ్వాలని ఉంది. ఒకరికైనా ఇచ్చారేమో అడగండి. 54 మందిలోని ఇప్పుడు 15 అన్నారు, 54కి వెళ్ళింది కదా. అలాగే ఇంకా 150 ఎకరాల్లో ఎంజాయ్మెంట్ వాళ్ళు ఉన్నారు. సుమారు 40-50 మంది ఎంజాయ్మెంట్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి 50 మంది పెరిగారు కదా. ఏదైతే జిరాయితీ ల్యాండ్స్ వాళ్ళు ఉన్నారో ఒకరు షేర్స్ తీసుకోలేదు కదా, వాళ్ళకి 50 మంది పెరిగారు కదా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.